ఖమ్మం నగరంలో దొంగతనానికి గురైన లారీని ఖమ్మం సీసీఎస్ 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ జవహర్ అనే వ్యక్తి పార్కింగ్ చేసిన తన లారీని దొంగతనం చేశారని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో సరైన పత్రాలు లేని లారీని పట్టుకుని దర్యాప్తు చేయగా నిందితుడు లారీని దొంగిలించినట్లుగా తేలిందన్నారు. నిందితుల నుండి లారీలో పాటు వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఖమ్మం ఏసీపీ హరికృష్ణ తెలిపారు. ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ లో భాగంగా 3 టౌన్ పోలీసు అండ్ సిసిఎస్ సిబ్బంది అందరు కలిసి మన కాలవోటు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక లారీ తీసుకుని ఇద్దరు వ్యక్తులు చిరంజీవి అండ్ ఎలీషా ఇద్దరు కలిసి ఆ లారీ తీసుకెళ్తున్నారు. లారీలో చూస్తే ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ అది థెఫ్ట్ కేసు కింద జనవరి 20th రిజిస్టర్ అయింది. మన 3 టౌన్ లిమిట్స్ లోనే దొంగతనం లారీ అయింది అని ఆ ఓనర్ నైట్ మన నెహ్రూ పార్క్ దగ్గర పార్క్ చేసుకుని ఇంటికి పోతే తెల్లారిసరికి ఆ లారీ పోయిందని మన దగ్గర ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే జనవరి 20th కేసు అయింది. సేమ్ అదే లారీని తీసుకుని వీళ్ళిద్దరు ఈ రోజు పోతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వెహికల్ చెకింగ్ లో భాగంగా సిసిఎస్ అండ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పట్టుకున్న తర్వాత మనం ఈ లారీ ఎక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏం డాక్యుమెంట్లు చూపలేదు. మన దగ్గర ఆల్రెడీ కేసు ఉన్నది కాబట్టి వీళ్ళ దగ్గర మన స్టాఫ్ దగ్గర నంబర్లు అవన్నీ ఉంటాయి, ఆన్లైన్ లో సిస్టమ్ లో ఉంటాయి, ట్యాబ్ లో. అవి చూస్తే అది థెఫ్ట్ వెహికల్ అది ఇమీడియట్ గా పట్టుకున్నాము. తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చేసి సిసిఎస్ ఏసీపీ గారు అండ్ ఇన్స్పెక్టర్ 3 టౌన్ వీళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసి ఏంటంటే ఈ చిరంజీవి అనే గతంలో